అవునరా చార్లీ, మన గల్లీలో ఏదో గొడవ జరిగిందంట కదరా నైటు. అవును మమ్మీ, నీతోటెవరన్నారు? ఇంకెవర్రా, మీ డాడీనే. అవునా? గొడవ ఎందుకు అయిందిరా? డాడీ ఎందుకయిందో చెప్పలేదా మమ్మీ? ఏడరా, కొంచెం చెప్పిండు. చెప్పి నీకు నీ కొడుక్కి పక్కింటి ముచ్చట్లు ఎదురింటి ముచ్చట్లే కావాలి ఎప్పుడని తిట్టిండ్రా. అరే ఏం లేదు మమ్మీ, నిన్న ఆదివారం కదా, అయితే అంకుల్ అంతా నిన్న నైటు చికెన్ తెచ్చిండంట. తెస్తే ఏమైందిరా దాంట్లో గొడవ పడడానికి? నువ్వు ఆగు మమ్మీ, మధ్యలో తుత్తు అంటావు. చెప్పిన దానికి నవ్వు ఏమి నవ్వు. సరేలే చెప్పు. ఆంటీ కూర వండిందంట. వండి అంకుల్ని పిలిచి కొంచెం చేతిలో పెట్టి ఉప్పు చూడు అని అన్నదంట. అనేసి ఏం చేసిందంట, నేను వర్షం వచ్చేలా ఉంది, బట్టలు తీసుకొస్తా, నువ్వైతే ఉప్పు చూసి స్టవ్ బంద్ చేసే అన్నదంట. అయితే సరే అని చెప్పి ఆ అంకులు స్టవ్ బంద్ చేసి టీవీ చూస్తుండంట. ఆంటీ వచ్చి గిన్నె మూత తీసి చూసిందంట, అందులో కూర లేదంట. ఇదేంది ఇప్పుడు కూరంతే, గిన్నెల కూర లేదని చెప్పి అంకుల్ని పిలిచి అడిగిందంట. ఇంకేముంది అంకుల్ అంట, అవునే నువ్వే కదనే ఉప్పు చూడమన్నావు అని చెప్పిండంట. నేను ఉప్పు చూడవనడానికి గిన్నెల కూర లేకపోవడానికి సంబంధం ఏముంది? నువ్వు ఉప్పు చూడవన్నావు కానీ నాకేడ ఉప్పు కనపడలే, అందుకే ముక్కలలో కూడా ఎవరిని ఉంటుందేమో అని అన్ని తిని చూసిన, నాకేడ కనపడలేదే అని చెప్పంగానే ఆంటీకి కోపం వచ్చి ఆ అంకుల్ని పొట్టు కొట్టిందంట. అవునా, ఇంత గొడవ జరిగిందా? మరి నన్ను లేపలేదేందిరా? నిన్ను లేపలేదా? నేను డాడీ లేపి లేపి అలసిపోయాను, నువ్వు పండుకుంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. సర్లేరా. టాపిక్ మార్చు. పాపం ఆ అంకుల్ ఏడ్చుకుంటూ నేనుండనని పుట్టింటికి పోయిందంట మమ్మీ. నేనైతే పోయి అంకుల్ ఎప్పుడు వస్తాడో అడిగేసి వస్తా. మీరైతే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి, పోతూ పోతూ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి.